ఏంటి శ్యామ అంతలా ఆలోచిస్తున్నా? ఏం లేదక్క, రేపు పూజకు వెళ్ళేటప్పుడు ఐశ్వర్య అక్క నాకు మేకప్ చేస్తానంటుంది. నువ్వేమన్నావు? వద్దని చెప్పాను. కన్నయ్య ఇచ్చిన రంగు నాకుండగా ఇంకా వేరే రంగు ఎందుకు అన్నాను. బాగా చెప్పా. సరే, అక్క అక్క ఏంటి శ్యామ? ఐశ్వర్య అక్క ఎవరికో డబ్బిచ్చి బ్యాగ్ తీసుకుంటుందక్క. డబ్బులు ఇవ్వడమేంటి, బ్యాగ్ తీసుకోవడమేంటి? రా అక్క, చూపిస్తాను. నేను చూసానక్క, ఎవరితోనో మాట్లాడింది. కావాలంటే చూడు. ఏది ఐశ్వర్య? ఇంతకు ముందే నేను చూసానక్క, అక్కడే ఉంది. ఏదో బ్యాగ్ తీసుకుంది. ఏదైతే మనకెందుకు, అనవసరంగా ఐశ్వర్య విషయంలో కల్పించుకోకూడదు. తనకి ముక్కు మీద కోపం, దానికి తోడు నువ్వంటే ఇంకా కోపం. అలాంటి మనుషులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. రేపు ఫ్యాక్టరీ ఫంక్షన్లో స్వీట్స్ పంచాలి కదా, వంట వాళ్ళని రమ్మని చెప్పాను. మనం దగ్గరుండి చేయించాలి. ఆ ఏర్పాట్లు చూద్దాం పద. ఏంటైశ్వర్య, ఈ డ్రెస్ ఏంటి? ఎప్పుడు లేనిది ఇలా జీన్స్ వేసుకుని? మా లేడీస్ క్లబ్ లో ఇవాళ స్పోర్ట్స్ డే ఉంది. నాకు రావడం కుదరదు అని చెప్పినా కూడా వాళ్ళు చాలా బలవంతం చేశారు. తప్పని పరిస్థితుల్లో వెళ్తున్నాను. స్పోర్ట్స్ కి ఇలాంటి డ్రెస్ అయితే కంఫర్ట్ గా ఉంటుంది కదా అని ఈ డ్రెస్ తెప్పించుకున్నాను. అత్తయ్య, ఏంటమ్మా ఈ డ్రెస్ నాకెలా ఉంది? బాగుందమ్మా, చాలా బాగుంది. అవునవును, నీ ముద్దుల కోడలు ఏ డ్రెస్ వేసుకున్నా నీకు నచ్చుతుంది. ఐశ్వర్య, నువ్వు తొందరగా వచ్చేయమ్మా. రేపు మార్నింగ్ ఫ్యాక్టరీలో పూజ ఉంది కదా, చాలా పనులుంటాయి. అలాగే అత్తయ్య, వచ్చేస్తాను. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది. లేట్ అవుతుందా? ఎందుకమ్మా? అంటే రాత్రికి పార్టీ కూడా ఉంది అత్తయ్య. అది పూర్తి చేసుకుని వచ్చేసరికి కొంచెం లేట్ అవ్వచ్చు. నా కోసం వెయిట్ చేయకుండా మీరు డిన్నర్ చేసేయండి. అలాగేనమ్మా. లేట్ అవుతుంది అంటున్నావు కదా, డ్రైవర్ని తీసుకెళ్ళు. అవసరం లేదులేండి అత్తయ్య, రేపటి కార్యక్రమానికి సంబంధించి చాలా పనులుంటాయి కదా, నేనే డ్రైవ్ చేసుకుని వెళ్తాను. పోనీ నీకు తోడుగా అరుణ్ని తీసుకెళ్ళమ్మా. ఆయన వద్దులేండి. అక్కడికెందుకు ఆయన? ఏ, నేను వస్తే నీకేమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం నీకే. అక్కడ అందరూ ఆడవాళ్లే కదా ఉండేది. అంతమంది ఆడవాళ్ల మధ్య ఉండాలి అంటే నువ్వే ఇబ్బంది పడతావు. ఓ, అది కరెక్టేలే. అత్తయ్య, మరి టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. బాయ్. బాయ్. బాయ్.
శ్యామ ఏకులా వచ్చి మేకై తేలేలా ఉంది. దాన్ని వీలైనంత తొందరగా వదిలించుకోవాలి. హ్మ్, నన్ను కాదని రేపు పూజా కార్యక్రమం ప్రారంభోత్సవం దాని చేతుల మీదుగా చేయిస్తారా? ఎలా చేయిస్తారో చూస్తాను. ఆ పూజ ఎలా జరుగుతుందో చూస్తాను. దాని చేతుల మీదుగా ఆ యూనిట్ ప్రారంభోత్సవం ఎలా జరుగుతుందో చూస్తాను. శ్యామా, ఏంటక్క? ఇదిగో నగలు. రేపు పూజకి ఈ నగలు పెట్టుకోవాలి, సరేనా? సరే అక్క. రాత్రికి పెందలాడే పడుకో. పొద్దున్నే లేచి రెడీ అవ్వాలి కదా. అలాగే అక్క. గుడ్ నైట్. కన్నయ్య, ఇంత పెద్ద పూజా కార్యక్రమం ప్రారంభోత్సవం నాతో చేయిస్తున్నారు తాతగారు. ఎలా జరుగుతుందో ఏంటో అని నాకు చాలా భయంగా ఉంది. రేపు ఫ్యాక్టరీలో పూజా కార్యక్రమంలో ఏ అపశృతి కలిగేలా ఎవరైనా ఏదైనా చేస్తారేమోనని నాకు అనుమానంగా ఉంది. అక్కడ అలాంటివేవి జరగకుండా కాపలా ఉంటావు కదా కన్నయ్య? ఉంటాడు. నీ కన్నయ్య తప్పకుండా కాపలా ఉంటాడు. మీరెంతసేపు అయిందండి వచ్చి? నువ్వు నీ భయాన్ని కన్నయ్యకి చెప్పుకుంటున్నప్పుడే వచ్చాను. అయినా రేపు పూజా కార్యక్రమంలో అపశృతి జరుగుతుందేమోనని ఆలోచన నీకెందుకొచ్చింది? ఏమోనండి, నా మనసుకెందుకో అలా అనిపిస్తోంది. ఏమండి, మీరు నాకు సహాయం చేస్తారా? ఏంటి శ్యామా? ప్లీజ్ అండి, నా కోసం. ఇంత రాత్రి వేళ ఫ్యాక్టరీకి వెళ్దాం అంటావా? అవునండి, దయచేసి కాదనకండి. సరే, వెళ్దాం పద. రేపు ప్రారంభోత్సవం జరిగే చోట ఈ కన్నయ్యని పెడితే ఏ అపశృతి జరగకుండా అంతా ఈ కన్నయ్య చూసుకుంటాడు. అవును, చూసుకుంటాడు. నువ్వు అంతగా నమ్మినప్పుడు చూసుకోకుండా ఎలా ఉంటాడు? నీ నమ్మకమే నీ బలం. నమ్మకం కాదండి నా బలం, నా కన్నయ్యే నా బలం. ఇప్పుడు ఫ్యాక్టరీకి వెళ్ళి నేను చేసే నెట్వర్క్కి రేపు ఫంక్షన్ అంతా మటాష్. రే శ్రీపాల్, ఎక్కడున్నావు? ఆఫీస్లోనే ఉన్నాను. సరే, అక్కడే ఉండు, వస్తున్నాను.
అక్కడుంది. సరే. వెళ్ళు. రేపు శ్యామ స్విచ్ ఆన్ చేయగానే బ్లాస్ట్. ఎస్, అలా జరుగుతుంది. అదంతా శ్యామ చేతి మహత్యమే అనుకుంటారు అందరూ. త్వరగా రా. అయిపోయింది మేడం. డన్ మేడం. ఓకే, నువ్వు వెళ్ళు. అటు కాదు, ఇటు. ఇదేంటి షట్టర్ ఓపెన్ చేస్తుంది? ఎవరు చేస్తుంటారు? ఇదేంటి వీళ్ళిద్దరు ఈ టైంలో ఇక్కడికొచ్చారు? బహుశా రేపు ప్రారంభోత్సవానికి సంబంధించిన మిగిలిన పనులు చూస్తున్నారేమో. ఏమైందండి? ఏం లేదులే, నువ్వు పద. నేను ఇలా చేస్తున్నట్టు ఏమైనా గెస్ట్ చేశారా? కృష్ణుణ్ణి ఇక్కడ కాపలాగా పెట్టడానికి వచ్చిందా? ఓకే, రేపు మిషనరీతో పాటు ఆ కృష్ణుని విగ్రహం కూడా నుజ్జైపోతుంది. కన్నయ్య, ఈ క్షణం నుంచి రేపు ప్రారంభోత్సవ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు ఏ ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరిగేలా చూసే బాధ్యత నీదే. బాధ్యత అంతా నీ కన్నయ్య తల మీద పెట్టావు కదా, ఇప్పుడు నీకు నిశ్చింతగా ఉందా? ఈ విషయంలో నిన్ను ఆ కన్నయ్య కూడా కాపాడలేడు శ్యామ. కన్నయ్య కూడా కాపాడలేడు. పద. ఏమండి, ఏమైంది? నా మెడలో ఉన్న కన్నయ్య బొమ్మ ఎక్కడో పడిపోయిందండి. అవునా? అక్కడే ఎక్కడో పడిపోయి ఉంటుందండి. వెళ్ళి చూద్దాం రండి. సరే పద. ఇదిగో ఇక్కడుంది. నా కన్నయ్య నాకు దొరికాడు. సరే వెళ్దాం పద. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం అండి.
ఏర్పాట్లన్నీ బాగానే చేశారు. అంతా అఖిల్ ప్లానింగే డాడీ. ఆహా, బాగా చేసావు అఖిల్. వసంత, మీ కజిన్ ఆర్పీకి వెల్కమ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మీ తమ్ముడు రేంజ్లో ఉన్నాయా? అదేంటండి అలా అంటారు? మీరే విషయంలో అయినా తక్కువ చేశారని మా ఆర్పి ఎప్పుడైనా అన్నాడా? అనలేదులేవాయ్, కానీ ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు. అయినా మావయ్య రిలీజ్ చేసిన ఏం పిల్లది ఏం పిల్లాడు అనే ఫోక్ ఆల్బమ్ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరి చెవుల్లో మారుమోగిపోయింది కదా. ఫోక్ స్టార్ అవార్డు కూడా వచ్చింది తనకి. ఆ సందర్భంగా మన ఫ్యాక్టరీలో సన్మానం కూడా ఏర్పాటు చేయమన్నారు కదా. అటువంటప్పుడు మరి ఆ రేంజ్లో ఉండాలి కదా మన ఏర్పాట్లు. వసంత, అలా ఉన్నాయంటావా? ఏమో, నాకు తెలియదు బాబు. తను వస్తాడు కదా, మీ బావా బావమరుదులు చూసుకోండి. మధ్యలో నన్ను అడగడం ఎందుకు? అదిగో వచ్చేశారు. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. అందరికీ నమస్కారం. నమస్తే. ఆనంద్ గజపతి వర్మ గారు, ఈయన సింగర్ మధుకర్. బాబాయ్ గారు బాగున్నారా? బాగున్నాను బాబు. మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది బాబు. వసంతక్క ఎలా ఉన్నావు? మేం బాగానే ఉన్నాం, కానీ మీ బావగారే ఈ ఏర్పాట్లు నీ రేంజ్లో ఉన్నాయా లేవా అని చెప్పి ఫీల్ అవుతున్నారు. ఏంటి వర్మ గారు ఇది? మనలో మనకి స్వాగతాలేంటి, ఈ ఏర్పాట్లేంటి? ఈ ఏర్పాట్లు మీ బావగారిగా చేయలేదు, ఫోక్ స్టార్ ఆర్పీ గారి అభిమానిగా చేశాం. అందుకే మీ సన్మానాన్ని కూడా ఏర్పాట్లు చేశాం మావయ్య. సన్మానమా? అదేంటి? సెకండ్ యూనిట్ ఓపెనింగ్ అన్నారు. దాంతో పాటు మీకు సన్మానం కూడా ఏర్పాటు చేశారు మావయ్య గారు. ముందుగా చెప్తే మీరు వద్దంటారని చెప్పలేదు. సర్ప్రైజ్ సన్మానం అన్నమాట. మీరు ఇంకా సర్ప్రైజ్లు ఇవ్వడం మానలేదా? ఈ అమ్మాయి ఆ అమ్మాయి శ్యామ. శ్యామ అంటే మా మూడో కోడలు. అఖిల్ భార్య అండి. అఖిల్ బాబు పెళ్లికి మీరు రాలేదు కదా? అవును, అప్పుడు అబ్రాడ్లో మ్యూజిక్ ప్రోగ్రామ్ చేస్తున్నా. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. 16 అణాల తెలుగు అమ్మాయిలా సాంప్రదాయబద్ధంగా లక్షణంగా ఉన్నాం. అయితే మా కోడలికి 100కి 100 మార్కులు వేసినట్టేగా? అఫ్ కోర్స్. మా మావయ్య గారు కూడా ఇలాగే 100కి 100 మార్కులు వేశారు. అందరూ దీనికి మార్కులు వేసేవాళ్లే. పూజ అయ్యాక మిషన్ స్విచ్ ఆన్ చేయగానే బ్లాస్ట్ అవుతుంది కదా, అప్పుడు మైనస్ మార్కులు పడతాయి దీనికి. తమ్ముడు, గురువమ్మ వాళ్ళ అమ్మాయి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే. గుర్తుపట్టావా? గుర్తుపట్టకపోవడం ఏంటి? అమలాపురం శివరామకృష్ణరాజు గారి పినతల్లి కూతురు తోటకోడలు కదా. అంత దూరపు చుట్టరికం కూడా మీరు భలే గుర్తుపెట్టుకున్నారే. చుట్టరికాలు ఎప్పుడు దూరం కాదండి, మనుషుల మధ్య దూరాలు పెరుగుతూ ఉంటాయి, తరుగుతూ ఉంటాయి. బాగా చెప్పారు. రూపారాణి చాలా బాగా పాడుతుంది. అవునవును, బాగా పాడుతుందని విన్నాను. మీరు ఒక్కసారి రూపారాణి పాట విన్నారంటే నెక్స్ట్ సినిమాలో ఆ అమ్మాయికి ఛాన్స్ ఇచ్చేస్తారు.